ఈశ్వరుడు జీవులను ఒకదానితోనొకటి కలిపి మరలా విడదీయుచుండును. వాడికి ఏం పని లేదండి. ఒకరితో వాళ్ళు కలుపుతూ ఉంటాడు, మళ్ళీ విడదీస్తూ ఉంటాడు. మన తల్లిదండ్రులు, మన పిల్లలు, ఇవన్నీ ఏమిటివి? వాడు కలిపాడు. వాడు కలిపితే కానీ మనం ఇష్టం ఏమిటి? అక్కడ వీళ్ళు భార్యాభర్తలు, మనం చాలా జన్మల నుంచి భార్యాభర్త ఏమీ లేదు. అదంతా ఇమోషన్ అంతే. మాస్టర్ స్పష్టంగా చెప్పారు, 7 జన్మలు ఏడ్చాలే అన్నారు. ఇవన్నీ ఇమోషన్, రియాలిటీ కాదు. ఎవరిని ఎవడు ఎలా కలుపుతాడో వాడిష్టం అది. అందుకే మనకు అవన్నీ గుర్తు లేకుండా హాంఫర్ట్ తుడిచేస్తారు. ఒక్క విరిగిపోతుంది గుర్తుంటే. ఈ జన్మలో ఉన్నటువంటి వాడికి బుర్ర పేలిపోయి, బీపీస్ పెరిగిపోయి, షుగర్ వచ్చిందని నానా ఇది పడుతుంటే, రొస్ట్ పడుతుంటే, పూర్వజన్మ గురించి తెలిసిందంటే మనం ఉండం. అందుకే మనమే దయతో ప్రకృతి పూర్వజన్మ జ్ఞానం లేకుండా తీసిపారేసింది. ఎవరిని దగ్గర చేస్తాడో, మళ్ళీ వాళ్ళని ఎందుకు దూరం చేస్తాడో భగవంతుడికి మాత్రమే తెలుసు.